కాటుకే కాటుకే మా వీధి వీధంతా దిష్టి కొట్టే మొదల సందేళ పాటల. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా, ఈ విధంగా సేమ్ మీ ఫొటోస్తో అండ్ మీకు నచ్చిన సాంగ్తో ఈ విధంగా లిరిక్ వీడియో, ఫోటో లిరిక్ వీడియో ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. సో సింపుల్గా నేను ఈ వీడియోని VN ఎడిటర్ యాప్లో క్రియేట్ చేశాను. మీరు కూడా VN ఎడిటర్ యాప్లో చాలా ఈజీగా క్రియేట్ చేసేయచ్చు. ఫస్ట్గా VN ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. మీ మొబైల్లో లేకపోతే ప్లేస్టోర్ నుంచి దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. VN యాప్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్గా ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీ గ్యాలరీ నుంచి ఫొటోస్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొన్ని ఫొటోస్ని యాడ్ చేసుకుంటాను మీకు నచ్చిన విధంగా. సో మీకు ఎన్ని ఫొటోస్ కావాలో అన్ని ఫొటోస్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక 6 ఫొటోస్ని యాడ్ చేసుకుంటాను. ఇక్కడ ఫొటోస్ని ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒరిజినల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ 9:16 రేషియోని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇదైతే మనకు ఇన్స్టాగ్రామ్ రీల్స్కి పర్ఫెక్ట్ రేషియో అండ్ వాట్సాప్ స్టోరీస్కి ఎక్కడికైనా ఇదే రేషియో పనికి వస్తుంది కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఒక్కొక్క ఫోటో డ్యూరేషన్ వచ్చేసి 3 సెకండ్స్ వరకు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు కావాలంటే ఫోటో యొక్క డ్యూరేషన్ మీరు 2 సెకండ్స్ వరకు తగ్గించుకోవచ్చు, మీరు ఇష్టం ఈ విధంగా. ఓకే, సో ఇక్కడ నేను 3 సెకండ్స్ని డిఫాల్ట్గా ఉంచేస్తాను. లాస్ట్లో ఇక్కడ వాటర్ మార్క్ పార్ట్ని డిలీట్ చేసుకున్నాను. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసుకోవాలి. మీరు ఫోటో మీద క్లిక్ చేసుకొని సింపుల్గా ఇక్కడ జూమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ జూమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని జూమ్ ఇన్ ఆప్షన్ ఈ విధంగా ఎఫెక్ట్ ఉంటుంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని అప్లై టు ఆల్ క్లిక్ చేసుకోవాలి. సో అప్లై టు ఆల్ క్లిక్ చేసుకుంటే మనకు ఫొటోస్ అనేవి ఈ విధంగా జూమ్ ఇన్ అవుతాయి మనకు ఈ విధంగా. ఓకే, అండ్ ఇక్కడ మనకు 2 ఫొటోస్ మధ్య ట్రాన్సిషన్ ఉంటుంది. ట్రాన్సిషన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ జూమ్ ఇన్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ ఇంకొకసారి ఇక్కడ ఈ ఎఫెక్ట్. ఓకే, సో ఈ ఎఫెక్ట్ని ఇక్కడ యాడ్ చేసుకొని అప్లై టు ఆల్ క్లిక్ చేసుకోవాలి. అప్లై టు ఆల్ క్లిక్ చేసుకుంటే మనకు వీడియో అనేది ఈ విధంగా వస్తుంది. చూడండి ఇక్కడ ఈ విధంగా. ఓకే, ఈ విధంగా మనకు వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఫోటో యానిమేషన్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ ఇంకో ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నేచర్ మీద క్లిక్ చేసుకోవాలి. నేచర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా ఒక చిన్నగా ఒక రైన్ డ్రాప్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకుందాం మనం ఇక్కడ ఈ విధంగా. ఓకే, ఒపాసిటీ కొంచెం తగ్గించుకొని ఈ విధంగా. ఓకే, ఈ విధంగా యాడ్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది ఇది. అండ్ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకొని అప్లై టు ఆల్ చేసుకుందాం. ఈ విధంగా మనకు ఎఫెక్ట్ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా కొంచెం మనకు వీడియో అనేది బాగా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి దీనికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేసుకొని లిరిక్స్ని యాడ్ చేసుకోవాలి. అంతకంటే ముందు ఒక బ్లాక్ కలర్ చిన్నగా ఒక లైన్ని యాడ్ చేసుకోవాలి. సో దానికోసం ఇక్కడ PIP ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ వీడియో ఆర్ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ స్టాక్స్ మీద క్లిక్ చేసుకోవాలి. స్టాక్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ బ్లాక్ కలర్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ బ్లాక్ కలర్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని కింద మనకు ఆప్షన్స్లో ఇక్కడ మాస్క్ అని ఆప్షన్ ఉంటుంది. మాస్క్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా లీనియర్ని క్లిక్ చేసుకోవాలి. అండ్ లీనియర్ని క్లిక్ చేసుకొని దీన్ని ఇంతవరకు యాడ్ చేసుకోవాలి. ఓకే, దెన్ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకొని దీన్ని ఈ విధంగా దీన్ని సైజ్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. సైజ్ని ఇంక్రీజ్ చేసుకొని మీకు ఏ పొజిషన్లో కావాలంటే ఆ పొజిషన్లో, పైన కావాలంటే పైన, కిందికి కావాలంటే కింది, మిడిల్లో కావాలంటే మిడికి, నేను ఈ పొజిషన్లో యాడ్ చేసుకుంటాను. ఈ పొజిషన్లో యాడ్ చేసుకుని ఇక్కడ మాస్క్ మీద క్లిక్ చేసుకొని కొంచెం తగ్గించుకుంటా. ఓకే, ఇంతవరకు. ఓకే, ఇంతవరకు యాడ్ చేసుకొని రైట్ టిక్ మీద క్లిక్ చేసుకుంటా. అండ్ దీని మీద ఎండ్లో క్లిక్ చేసుకొని క్లిప్ టు ఎండ్, మొత్తం ఎండ్ వరకు ఈ బ్లాక్ కలర్ ఈ లైన్ వచ్చే విధంగా ఈ విధంగా చేసుకుంటా. ఎందుకంటే నేను ఆ బ్లాక్ కలర్ లైన్ మీద నేను లిరిక్స్ని రాసుకుంటాను కాబట్టి ఈ విధంగా. ఓకే, ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను మ్యూజిక్ మీద క్లిక్ చేసుకుంటాను. మళ్ళీ మ్యూజిక్ మీద క్లిక్ చేసుకుంటాను. నేను ఇక్కడ మై మ్యూజిక్ అండ్ గ్యాలరీ నుంచి ఒక సాంగ్ని యాడ్ చేసుకుంటాను. ఓకే, ఇక్కడ నేను ఒక సాంగ్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు సాంగ్ యాడ్ చేసుకొని ఇప్పుడు టెక్స్ట్ని యాడ్ చేసుకోవాలి, లిరిక్స్ని. ఓకే, ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఏదైనా ఒక చిన్న ఫాంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ సాంగ్లో ఏదైతే ఫస్ట్ లిరిక్ వస్తుందో ఆ లిరిక్ని ఎంటర్ చేసుకుంటాను. ఓకే, ఇది వచ్చేసి ఫస్ట్ లిరిక్ సాంగ్లో. ఇక్కడ క్యాపిటల్ ఎఫ్ స్మాల్ ఎఫ్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా ఫాంట్ని చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను అమెరికన్ క్యాప్టెన్ ఈ ఫాంట్ని చూస్ చేసుకుంటాను. ఈ ఫాంట్ మనకు డా ఫాంట్ అనే వెబ్సైట్లో ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. VN ఎడిటర్ యాప్లో ఫాంట్స్ని ఎలా యాడ్ చేసుకోవాలని చెప్పాను. ఇక్కడ కలర్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు షాడో మీద క్లిక్ చేసుకొని దీనికి ఒక షాడోని ఇచ్చేసేయండి. ఈ విధంగా బ్లూ కలర్ షాడోని. ఓకే, ఈ విధంగా బ్లూ కలర్ షాడోని ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ మనకు ఫాంట్ని యాడ్ చేసుకొని ఇక్కడ కొంచెం ఈ విధంగా చేంజ్ చేసుకొని ఇంతవరకు. ఓకే, దీని సైజ్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఇంతవరకు యాడ్ చేసుకున్న తర్వాత రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోండి అండ్ దీన్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి.
అండ్ టెక్స్ట్ని ఎండ్ వరకు తీసుకురండి. ఈ విధంగా ఎండ్ వరకు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు లిరిక్స్కి తగ్గట్టుగా ఈ టెక్స్ట్ని మనం కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి, సాంగ్ని ప్లే చేయాలి. ఇక్కడ వరకు ఒక లిరిక్ అయిపోయింది. టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని స్ప్లిట్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఒక లిరిక్ అయిపోయింది, మళ్ళీ స్ప్లిట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ వరకు ఒక లిరిక్ అయిపోయింది, స్ప్లిట్ చేసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా నేను మొత్తం ఈ సాంగ్ని కట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను నా లిరిక్స్కి తగ్గట్టుగా ఈ టెక్స్ట్ని మల్టిపుల్ టైం కట్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈ లిరిక్స్ని చేంజ్ చేసుకుంటాను. ఇక్కడ సెకండ్ లిరిక్స్ ఏదైతే వస్తుందో ఆ లిరిక్స్ని ఎంటర్ చేసుకున్నాను. ఓకే, ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి అన్ని లిరిక్స్ నేను చేంజ్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, సో నేను అన్ని లిరిక్స్ని కూడా ఇక్కడ చేంజ్ చేసుకున్నాను. చూడండి ఇక్కడ ఈ విధంగా. సో ఇక్కడ నేను అన్ని లిరిక్స్ని కూడా చేంజ్ చేసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి ఈ లిరిక్స్కి యానిమేషన్స్ ఇచ్చేయాలి. సింపుల్ ఇక్కడ వన్ లిరిక్ మీద క్లిక్ చేసుకుంటాను. ఇక్కడ మోషన్ మీద క్లిక్ చేసుకుంటాను. దీనికి వచ్చేసి ఇన్ యానిమేషన్ వచ్చేసి ఇక్కడ సింపుల్గా స్కేల్, దాన్ని ఇక్కడ అవుట్ యానిమేషన్ వచ్చేసి మళ్ళీ స్కేల్, అప్లై టు ఆల్ చేసుకోవాలి. ఇక్కడ సింపుల్గా ఈ విధంగా చేసుకొని అప్లై టు ఆల్ చేసుకోవాలి. అప్లై టు ఆల్ చేసుకుంటే ఇక్కడ ఓకే, ఈ విధంగా మనకు సింపుల్గా అన్ని లిరిక్స్కి యానిమేషన్ అనేది వచ్చేస్తుంది అన్నమాట మనకు ఈ విధంగా. ఓకే, సో సింపుల్ మనం అన్ని లిరిక్స్కి ఒకే యానిమేషన్ ఇచ్చేసేయాలి సింపుల్గా. అండ్ ఫొటోస్కి ఈ విధంగా లిరిక్స్ని ఇచ్చేసేయాలి. ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ మన వీడియో క్రియేట్ అయిపోయింది. పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 60 fps 1080p 2K లేదా 4K రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. వీడియోని ఈజీగా గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి.